అసలు నాకు చెప్పినావా నీ హస్బెండ్ ఉన్నాడనేసి? అరే నువ్వు అంటే ఇష్టం రా, నీకోసమే కదా ఇదంతా. ఇష్టం ఉంటే నేను అప్పటికి అడుగుతూనే ఉన్నా. 7 ఏళ్ళు పాపనాను ఉంది నీకు, హస్బెండ్ ఉన్నాడు, అన్ని దాచినావు. నాకు నిజంగా నా వల్ల కావడం లేదు సార్. ఫోన్ చేసి కేసులు పెడతా, నీకు అది బుక్ చేస్తా, ఇది బుక్ చేస్తా అని ఎట్లా భయపడిస్తుంది అంటే సార్, నాకు నిజంగా నాకు అసలు చచ్చిపోవాలంటే భయం వేసింది సార్ నాకు అవన్నీ. నేను చేసుకుంటాను, నాకు కుదురుతుంది సంబంధాలంటే, తను వచ్చి నేను చెడగొడతాను, ఎట్లా చేసుకుంటావు చూస్తాను, పోలీస్ కేసు వేస్తాను, నీకు జాబ్ లేకుండా చేస్తాను, నీ లైఫ్ మొత్తం స్పాయిల్ చేసేస్తాను నేను. తర్వాత నా ఇంట్లో బంగారు గాని తీసుకుపోయినావని కేసు పెడతాను నీ మీద, రాబడి కేసు. మీరు మీ హస్బెండ్ తోటి ఏకాంతంగా ఉంటారు, ఉన్నప్పుడు శ్రవణ్కి మీతో కలవాలని ఉంటుంది. ఆ టైంలో మీరు కలుస్తారా కలవరా అని అడుగుతున్నా నేను. హలో, ఎవరు మీరు? నేను అడ్వకేట్ అలీ మాట్లాడుతున్నాను. మీరు ఎవరైతే నాకేంటి సార్, అడ్వకేట్ అయితే ఏంటి, ఎవరైతే నాకేంటి. ఇప్పుడు ఈ ఆడియో వీడియో ఖత్తర్లో ఉన్న మీ హస్బెండ్కి పంపించి తనకు మీ నిజ స్వరూపం బయటపడేలా చేస్తాను. వెయిట్ అండ్ సీ. అందరికీ నమస్కారం అండి. నా విచారణ ఎపిసోడ్ 5లో అందరికీ వెల్కమ్ అండి. సో ఈరోజు కూడా యాజ్ యూజువల్ మనం ఒక మెయిల్ ఓపెన్ చేసి వాళ్ళ ప్రాబ్లం ఏముందో తెలుసుకొని వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి ఒక సజెషన్ లేదా ఏదైనా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దామండి. చలో మెయిల్ ఓపెన్ చేద్దాం. మెయిల్స్ అయితే చాలా వచ్చాయండి. ర్యాండమ్గా ఒక మెయిల్ పిక్ చేద్దాం. శ్రావణ్ అంట. హలో సార్, నా పేరు శ్రవణ్, నేను రేణికుంట నుండి మాట్లాడుతున్నాను. నన్ను ఒక పెళ్ళైన అమ్మాయి చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది, నా కెరీర్ మొత్తం స్పాయిల్ చేస్తా అన్నది. దయచేసి నాకు ఏదైనా సలహా ఇవ్వగలరు అని మెయిల్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నాను. ఇంకా చాలా ఉందండి మ్యాటర్, చదవడానికి చాలా టైం పడుతుంది. సో మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేశాడు. ఆ మొబైల్ నెంబర్కి మనం కాల్ చేసి తెలుసుకుందాం. హలో 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 యా, నేను అడ్వకేట్ అలీ మాట్లాడుతున్నానండి. ఎవరు? నాకు మీరు మెయిల్ చేశారండి. శ్రావణేనా మాట్లాడేది? శ్రావణే మాట్లాడేది. నాకు మీరు ఈమెయిల్ చేశారు కదా, రేణిగుంట నుండి మాట్లాడుతున్నాను, నన్ను ఒక పెళ్ళైన అమ్మాయి. సార్ అవును సార్ గుర్తొచ్చాను సార్. అదే సార్, నేనే సార్, మీ శ్రావణ్ నేనే సార్. అదే చెప్పండి శ్రావణ్ గారు, ఏమైంది? మెయిల్ చేశారు, ఏమి ఇబ్బంది? మీకు ఎవరు ఇబ్బంది పెట్టే అమ్మాయి, పెళ్ళైన అమ్మాయి? సార్ అసలు అనుకోలేదు సార్, అదే కాల్ చేస్తారు అనేసి. అదే సార్, నాకు ఒక చాలా రోజుల నుంచి అయితే నాకు ఇప్పుడు కొద్దిగా ప్రెషర్ గా నా వల్ల కావటం లేదు సార్. ఓకే. అది యాక్చువల్ గా నాకు ఇంకెవరు చెప్పుకోవాలో అర్థం కాలేదు. ఓకే. సో అప్పుడు యాక్చువల్ గా మీది కనిపించింది సార్, మీకు అందుకే మెయిల్ చేసిన. మీరు అసలు ఫోన్ చేస్తారు అనుకోలేదు. చాలా మెయిల్స్ వచ్చి ఉన్నాయి, సో ర్యాండమ్ గా మీది పిక్ చేశాను. ఇంకా వేరే వాళ్ళని కూడా కాల్ చేస్తూ ఉంటాను. చెప్పండి శ్రావణ్. థ్యాంక్ యూ సార్ చేసినందుకు. వెల్కమ్ అండి. ఏం భయపడకుండా ఓపెన్ గా చెప్పండి, ఏమైందో ఏముందో ఏంటో. అదే సార్ ఎక్కడి నుంచి అంటే సార్, నేనైతే రేణిగుంటలో ఉంటున్నాను. ఓకే. ప్రెసెంట్ ఇంతకుముందు జాబ్ సర్చ్ చేసేదానికి అనేసి నేను హైదరాబాద్ కి వెళ్ళాను సార్, జాబ్ సర్చింగ్ అనేసి. అక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్ లో నేను ఉంటున్నా సార్. ఓకే. సో ఇంకా అప్పుడు మనీ కొద్దిగా ప్రాబ్లం ఉండి ఫైనాన్షియల్ గా నాకు కొద్దిగా లేదనేసి నేను జాబ్స్ కోసం ఇంకా సెర్చ్ చేయడం స్టార్ట్ చేసి బాగా చూస్తున్నాను సార్ సర్చింగ్ లో. సో అప్పుడు మా అపార్ట్మెంట్ అంటే ఎదురుగా అపార్ట్మెంట్స్ ఉంటాయి, అంతా ఉంటాయి. సో అక్కడ ఒక అమ్మాయి నాకు పరిచయం అయింది సార్. అంటే ఎలా అయిందంటే, నేను ఫస్ట్ మామూలుగా ఎక్కువ తిరుగుతుంటాను సార్. ఆ అమ్మాయి నేను చూస్తా అంటాను, తను నవ్వుతా ఉంటుంది, నేను లైక్ నార్మల్ గా ఇంకా నవ్వుతాను కాబట్టి నవ్వుతున్నాను సార్. సరే అలాంటిది ఒక్కసారి ఆ అమ్మాయి వచ్చి నన్ను అడిగింది సార్, నంబర్ అడిగింది. నాకు ఇంక ఇంట్రెస్ట్ ఉండి నేను ఇచ్చాను సార్, నంబర్ అయితే ఇచ్చాను. సో ఇచ్చిన తర్వాత తను ఇట్లా వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టింది. నేను ఇంకా క్యాజువల్ గా చాట్ చేయడం స్టార్ట్ చేసినాను సార్. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా నేను చెప్పాను సార్, ఏముంటున్నావు అంటే, హైదరాబాద్ లో ఇట్లా జాబ్ సర్చింగ్ కోసమే వచ్చినాను, ప్రెసెంట్ ఇట్లుంది నా సిచ్యువేషన్, జాబ్స్ కోసం వెతుకుతున్నా అంటే, ఇంకా తను నాకు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా రెఫరెన్స్ పెట్టించడము, ఇంకొంచెం ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యేదానికి అన్ని అప్డేట్స్ ఇస్తా అట్టా ఇట్టా. ఫైనాన్షియల్ గా కానీ నాకు చాలా హెల్ప్ చేసింది సార్. లైక్ నాకు అసలు అమౌంట్ లేనప్పుడు కానీ ఇచ్చేది, క్రెడిట్ కార్డ్స్ కానీ యూజ్ చేసుకోమనేది, అట్లా ఫైనాన్షియల్ అయితే నన్ను బాగా చూసుకుంది సార్. బాగా ఉన్నాం సార్. మీకు
చేసుకోమని చెప్పి ఇచ్చింది సార్, నాకు ఇచ్చింది. అంటే అది క్రెడిట్ అంటే మీకు ఒక అప్పు లెక్క ఇచ్చిందా లేకుంటే ఎట్లా? అప్పులాగా ఇవ్వలేదు సార్, అంటే జస్ట్ నేను నన్ను చూసుకుంటున్నట్టు ఇచ్చింది సార్. మేమిద్దరం లవ్ లో ఉన్నాము, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ లాగే ట్రీట్ చేసింది సార్. నేను అంటే అట్టే ట్రీట్ చేసినాను. ఓకే ఓకే క్యాజువల్ గా మూవ్ ఆన్ అయినాం సార్. ఓకే ఫస్ట్ స్టార్టింగ్. మళ్ళీ అది మూవ్ ఆన్ అయ్యి తర్వాత ఏమైందంటే కొద్దిగా నాకు అనిపించింది, తనకే అనిపించింది ఏమో సార్, లవ్ గా మారింది సార్ కొంచెం. అది నాకు అనిపించింది, ఇష్టం వచ్చింది సార్ నాకైతే కొంచెం తన పైన. ఒక రోజు చెప్తాను సార్ ఏమైందంటే, వాళ్ళ అపార్ట్మెంట్ ఉంది సార్, వాళ్ళ అపార్ట్మెంట్ కాడికి వెళ్ళాను. అంటే పిలిచింది సార్ నన్ను తను. సరే నేను వెళ్ళాను సార్, క్యాజువల్ గా వెళ్ళాను, అంటే ఈవినింగ్ అట్లా. వెళ్ళిన తర్వాత నేను ఇంకా కూర్చొని వెయిట్ చేస్తున్నా. తను లోపల నుంచి వచ్చిన తర్వాత నాకు లైక్ ఆ రోజు అట్లా ఎందుకు అనిపించింది సార్, అంటే అందం బాగా కనిపించి అందంలో కట్టి వేసినట్టు అనిపించింది కొంచెము. ఆ ట్రాన్స్ లోనే ఉన్నాను. ఇంకా నేను అప్పటికి నాకెందుకో వెళ్ళిపోతాం ఇంకొద్దు మనకంతా అనుకొని ట్రై చేసినా సార్ వెళ్ళిపోతాం అనేసి. బట్ అది నా వల్ల కాలేదు అప్పుడు, ఆ రోజు ఎందుకో సార్. సో అది నా వల్ల కాలేదు. సరే అనేసి తనే వచ్చి తనే అడిగింది సార్. యాక్చువల్ గా ఫస్ట్ నాకు అర్థమైందంటే డైరెక్ట్ గా అడిగింది సార్, కలిసి ఉందామా అనేసి. కలిసి ఉందామా అంటే ఏం కలిసి ఉందామని క్లియర్ గా చెప్పండి. మీరు క్లియర్ గా చెప్తే నాకు అర్థమవుతుంది. కలిసాను సార్, ఏమేం జరిగింది క్లియర్ గా చెప్పండి. ఓపెన్ కలిసి ఉన్నాం సార్, కలిసి పనుకున్నాం సార్. శారీరక సంబంధంగా మారింది. క్లియర్ అంటే పనుకున్నాము, తనకి నచ్చింది, అంటే మేము మ్యూచువల్ గానే ఓకే అయింది సార్ నాకు. ఓకే ఓకే అది సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే వేరే ఊళ్ళో ఉంటారు సార్, అందుకనేసి తను ఒకటే ఉంటుంది. అందుకనేసి ఆ రోజు ఉన్నాము. అట్లా రిలేషన్ పెద్దదైంది సార్ మాది. దాని తర్వాత కానీ అంతా బాగుంది సార్. అంటే నాకు ఫుడ్ చేసి పెట్టడం గానీ, లైక్ నా రూమ్ లో నేను చేసుకోకపోతే తనే చేసి ఇచ్చేది, తన రూమ్ కే నేను వెళ్ళేది. అట్లా పరిచయం కాస్త ఇంకా నాకు అర్థమైపోయింది సార్. అంటే ఈ అమ్మాయి నాకు బాగా నచ్చింది, లైక్ పెళ్లి చేసుకుంటే బాగుంటది అనే ఫీల్ వచ్చింది సార్ నాకు. అలా తెప్పించింది సార్ తను నాకు. సో నేను అడిగినాను సార్ అప్పటికి. అంటే వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అడగతా వచ్చినాను సార్, మనం పెళ్లి చేసుకుంటామా ఇట్లా అడుగుతూ ఉంటాను సార్. అప్పుడప్పుడు అడుగుతున్న ప్రతిసారి తను నవ్వుతూ కవర్ చేసేసేది, లేకపోతే నవ్వుతూ ఆహా అనేసి, లేకపోతే ఏదో పని పడినట్టు అటు వెళ్ళిపోవడము, లేకపోతే ఫోన్ ఎత్తుకొని చూసేయడము, ఇలా చేస్తాను సార్. అంటే మ్యారేజ్ అని చెప్పిన వెంటనే తను ఇలా చేసేది? అవును సార్, చాలా సార్లు సార్, నేను చాలా సార్లు అడిగినాను సార్. నేను దాన్ని సరేలే అంటే లైక్ అప్పుడు ఏదో అనుకుంటా నేను క్యాజువల్ గా తీసుకొని అట్లే కొనసాగింది సార్ మొత్తంగా. సో ఇంకా అట్లే పోయిన తర్వాత చాలా రోజులు గడిచింది సార్ ఇదైతే మాత్రము. మళ్ళీ చాలా రోజులు గడిచినాయంటే మీరు కలుస్తూనే ఉన్నారా, లేకుంటే ఆ రోజు కలిసిన తర్వాత గ్యాప్ వచ్చేసిందా? లేదు సార్, కలుస్తూనే ఉన్నాం సార్. ఇంకా రెగ్యులర్ అయిపోయింది అది? రెగ్యులర్ అయిపోయింది సార్. ఓకే నైస్. నెక్స్ట్. సో రెగ్యులర్ అయిపోయింది, రోజు కలుస్తున్నాం. కాకపోతే ఒక రోజు మాత్రం నాకు షాకింగ్ లాగా, అంటే ఆ రోజు నాకు అసలు ఏం అర్థం కాలేదు సార్. ఇది ఏమైందంటే యాక్చువల్ గా సార్ తను చెప్పడం మర్చిపోయినాను, తను నాకన్నా 8 years పెద్దది సార్. మీకన్నా 8 years పెద్దదా? అవును సార్, చాలా పెద్ద ఏజ్ గ్యాప్ అండి. అనుకోకుండా ఏమైందంటే సార్, ఒకసారి వాళ్ళ ఇంటికి నేను అంటే వెళ్ళాను సార్. నార్మల్ గా ప్రతిరోజు వెళ్తా అంటాను. అప్పుడు వెళ్ళాను, వెళ్తే ఒక పాప ఉంది సార్, అంటే 7 years అట్లా దాదాపు ఆ ఏజ్ లో ఉండొచ్చు సార్. పాప ఉంది, అట్లా ఉంది సార్. పాప ఉంది. నేను అడిగినాను సార్ ఎవరు ఈ పాప అంటే, మా అక్క కూతురు అనింది. సరే అనేసి అంటే అమ్మ అంటాంది. నేను అప్పుడే మమ్మీ అంటాంది, అమ్మ అంటాంది. నాకు అర్థం కాలేదు సార్. నేను అప్పుడే అడిగినాను ఏంది అమ్మ. తను వచ్చేసి నిట్ కవర్ చేసింది సార్. అంటే ఏమనంటే మా అక్క కూతురే కదా, చిన్నప్పటి నుంచి ఉండింది, ఇంకా ఇద్దరము అమ్మ అని ఎవరిని అంట, మా ఇద్దరిని అంటానే ఉంటుంది, అట్లా అలవాటు అయిపోయింది తనకి అని చెప్పి కొద్దిగా కవర్ చేసింది. బట్ నాకు కొద్దిగా డౌట్ అవడం అక్కడ స్టార్ట్ అయింది సార్. సో స్టార్ట్ అయిన తర్వాత నేను మాక్సిమం ఆ పాపతో మాట్లాడతామని ట్రై చేసిన ప్రతిసారి తను ఉంటుంది సార్ అనిత. సో ఒక్కసారి మాత్రము నేను ఇంకా తను ఒక్కటే పాప ఉంటే నేను అడిగినాను సార్, ఏమని పాప అమ్మ అంటుంటాడు కదా అని, ఏమి అమ్మ అంటున్నావు అని అంటే క్యాజువల్ అడిగినాను సార్ అట్లా మాటల్లో. అడిగితే తను చేసి అవును నాకు అనిత అమ్మ అంటే తనే చెప్పింది సార్. ఏమనేసి నాన్న ఖత్తర్లో ఉంటారు, కువైట్ లో అని చెప్పింది. నేను నిజంగా అప్పుడు షాక్ అయినాను సార్. నాకు అసలు ఏం అర్థం కాలే అప్పుడు. ఓకే అయితే ఆ పాప యాక్చువల్లీ ఈమె పాపనే ఈమె పేరే చెప్పింది సార్. ఓకే అమ్మ అని చెప్పింది, అమ్మ అని ఫోటో కానీ చూపించింది నాకు. అరే నాకు ఇంకా తన ఫేస్ చేయలేకపోయినాను సార్. నేను నా వల్ల కాలేదు. నాకు ఆ పాప చెప్పేది నిజమా, ఇంకా ఆ నమ్మాలి, అసలు నాకు ఏం అర్థం కాలే. ఇంకా అనిత వాళ్ళ అమ్మ అండ్ నాన్న ఖతర్ లో ఉంటాడు. ఖతర్ లో ఉంటారు. తనకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది సార్. ఆ పాప చెప్పింది నాన్న అమ్మ అని చూపించింది ఫోటోలో గానీ. అరే ఓకే. నాకు అది చెప్పేదానికి అసలు నాకు 2 రోజులు పట్టింది సార్. నాకు అసలు చేతులు ఆడాలి. నాకైతే ఇంకా
అసలు ఎట్లా మోసం చేస్తానింది అనిపించింది సార్ ఒక్కసారి. రిలేషన్షిప్ అప్పుడే ఎన్ని ఇయర్స్ అయింది సార్? అప్పటికే మేము ముందు ఒక 2 years అవుతాను సార్. 2 years అవుతుంది. ఓకే 2 years అవుతాను. ఓకే ఓకే. ఇంకా నాకు ఇంకా నా వల్ల కాక ఇంకా 2 days వరకు ఇంకా ఆలోచించుకొని ఎట్లా అడిగేస్తాం తన్ని ఉంటుంది కదా అనేసి వెళ్ళి అడిగినాను సార్. నేను వెళ్ళి భయపడతాను అడిగినాను. కాకపోతే తన ఈజీగా ఒప్పుకునేసింది. అవును పెళ్లి అయిపోయింది, హస్బెండ్ నాకు ఎప్పటి నుంచో ఉన్నారు అనేసి. అబ్బా తను ఈజీగా ఒప్పుకున్నది. ఈజీగా ఒప్పుకునేసింది సార్. రిగ్రెట్ ఫీల్ లేదు, అస్సలు లేదు. రిగ్రెట్ ఫీల్ అనేసి లేదు. అందులో ఒప్పుకునేసి అయితే ఇంకా ఏమి అన్నట్టు ఒప్పుకుంది సార్. అసలు నాకు ఇంకా నేను ఇంకేం మాట్లాడలేకపోయాను సార్. నాకైతే అసలు ఆ షాక్ లో నుంచి బయటకు రాలేకపోయినా. ఒక 1 week అంతా నాకు అదే నరకం లాగా ఉంది సార్. అసలు అప్పుడు అసలు నాకు అసలు మాట రాలేదు సార్. అసలు నేను దానికి ముందు నుంచి ఎన్నిసార్లు అడగతానే ఉన్నాను సార్. నేను పెళ్లి చేసుకుంటామా అంటే అట్లా ఎట్లా తప్పించుకునేది ఫోన్. అప్పుడు అన్ని నాకు అర్థమైంది సార్. అసలు ఇంకా నాకు ఆ సిచ్యువేషన్ ఏం చేయాలో కానీ తెలియలేదు సార్. నేను ఇంకా నాకు ఇంట్లో పిలుస్తున్నారనేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను సార్. ఫస్ట్ నాకు ఇంట్లో ఆ వర్క్ ఉంది ఈ వర్క్ ఉంది అనేసి 1 week వరకు నేను అసలు కాంటాక్ట్ అవ్వకుండా మాట్లాడకుండా ట్రై చేశాను సార్. సో ఇంకా నాకు ఫోన్ చేస్తా ఉంటుంది సార్ ఎక్కువ. లైక్ ఏమి ఎప్పుడు వస్తున్నావు ఎలా ఇలా అనేసి ఫోన్ చేస్తా ఉండేది. సో ఇంట్లో ఇంకెవరికైనా ఉంటుంది సార్ కదా సార్, పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకోవాలి అది ఇది వాళ్ళు అడుగుతుంటారు రిలేటివ్స్ వాళ్ళు. ఇంట్లో వాళ్ళకని చెప్పాలి కదా సార్ దానికి సమాధానం. సో అందుకనేసి నేను ఆ అమ్మాయికి ఫోన్ చేసి నాకు ఇంకా నీకు అవసరం లేదు, బ్రేకప్ చేసుకుంటాం, నేను పెళ్లి చేసుకుంటాను ఇంట్లో వాళ్ళని చెప్పిన ప్రతిసారి సార్ నాకు నిజంగా వల్ల కావడం లేదు సార్. ఫోన్ చేసి కేసులు పెడతా, నీకు అది బుక్ చేస్తా ఇది బుక్ చేస్తా అని ఎట్లా భయపడిస్తుంది అంటే సార్ నాకు నిజంగా నాకు అసలు చచ్చిపోవాలంటే భయం వేసింది సార్ నాకు అవన్నీ. ఇప్పుడు నాకు నిజంగా అర్థంగా ఎవరికి చెప్పుకోలేను సార్. ఇది ఆ అమ్మాయి గురించి చెప్పలేను, ఇంట్లో వాళ్ళ గురించి చెప్పలేను. నాకు అసలు హ్యాండిల్ చేయలేకపోతున్నాను సార్. నా వల్ల కావటం లేదు. అమ్మాయి గురించి నేను చేసుకుంటాను, నాకు కుదురుతుంది సంబంధాలు అంటే తను వచ్చి నేను చెడగొడతాను, ఎట్లా చేసుకుంటావు చూస్తాను, పోలీస్ కేసు వేస్తాను తనే చేస్తుంది సార్. చేసి ఇట్లా అడుగుతుంది పెళ్లి చేసుకోవద్దు అది ఇది అంటుంది. మళ్ళీ తనే భయపడిస్తుంది. నాకు ఆడుకుంటాను సార్ నా లైఫ్ తో. తను నాకేం చేయాలో తెలియని టైంలో అప్పుడు మీకు పెట్టాను సార్ యాక్చువల్గా మెయిల్. అది అసలు నాకు సూసైడ్ థాట్స్ వస్తున్నాయి సార్. చచ్చిపోతామన్నంత థాట్స్ వస్తున్నాయి సార్. టార్చర్ అనిపిస్తున్నాను సార్ ఆ పిల్ల వల్ల. చెప్పండి. నేను అనుభవించలేను సార్ ఖచ్చితంగా. ఇంకా నా వల్ల అయితే కాదు సార్. నేను నాకు ఇంకెవరు హెల్ప్ చేయకపోతే నేను ఇంకా చావడమే దిక్కు అనుకున్నట్టు అయిపోతాను సార్ నాకు నా లైఫ్. అవునండి, ఇలాంటి ఎవరికి చెప్పుకోలేము. ఎవరికైనా చెప్పుకుంటే వాళ్ళు మనకే రివర్స్ గా మాట్లాడతారు కానీ మనకు హెల్ప్ చేయరు, కానీ బ్లేమ్ ఎక్కువ చేసేస్తారు. అవును సార్. మీరు కనీసం ఏదో ఒక హెల్ప్ చేసి నాకు ఏదో ఒకటి చెప్పినా నాకు అది యూజ్ అవుతుంది సార్. భయపడే అవసరం లేదండి. తనది ఆల్రెడీ పెళ్ళైపోయి హస్బెండ్ ఖత్తర్లో ఉంటాడు, మళ్ళా 7 years పాప ఉన్నది. ఇవన్నీ ఉండగా కూడా ఆమె మీ మీద ఎటువంటి కేసులు వేయలేదండి. ఏం కేసు వేస్తుంది? పెద్దగా కేసులు ఏం వేయలేదు. మీరే తన మీద ఇంకా కేసులు వేయాలి, ఫ్రాడ్ కేసు వేయాలి, చీటింగ్ కేసు వేయాలి. తను ఒక చీటర్ అండి. సరే ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్ చెప్పేసి మీతో లివింగ్ రిలేషన్షిప్ లో ఉండడం కూడా తప్పేం కాదు. సహజీవనం చేసినా కూడా తప్పేం లేదు. తన ఇష్ట ప్రకారంలో సహజీవనం చేయొచ్చు. కానీ ఉన్నది ఉన్నట్టు మీతో చెప్తే బాగుండేది. మిమ్మల్ని మభ్యపెట్టి పెళ్లి చేసుకుంటా అని చెప్పి మిమ్మల్ని ఇంత సఫర్ చేయించడం అనేది అసలు ఆమె మీద మీరు కేసులు పెట్టాలి. ఇప్పుడు ఆ అమ్మాయి మీతో కాంటాక్ట్ లో ఉన్నదా? ఉన్నది సార్. ప్రస్తుతానికి అయితే తను కాల్ చేస్తుంది సార్. కాల్ చేసిన ప్రతిసారి నేనైతే చెప్తూనే ఉంటాను సార్. అంటే నాకు ఇంట్లో ప్రెషర్ గా ఉంది, నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు, నేను పెళ్లి చేసుకుంటాను, మనకు ఇంకా సెట్ అవ్వదు, నాకు బ్రేకప్ చెప్పేసి నాకు ఇంకా నీతో వద్దు అని చెప్పిన ప్రతిసారి నాకు ఏదో కేసు పెడతా. నేను నీకు అసలు జాబే లేకుండా చేస్తా, అది చేస్తా ఇది చేస్తా. ఏ కేసులో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క కేసు పెడుతుంది సార్ నా పైన. ఒక్కొక్క కేసు పెట్టి చెప్తా ఉంటుంది. నాకు నిజంగా విన్న ప్రతిసారి నా వల్ల కావటం లేదు సార్ ఎట్లా హ్యాండిల్ చేయాలో. కానీ నాకు ఎక్కువ సూసైడ్ థాట్స్ వస్తున్నాయి సార్. అంత మెంటలీ ప్రెషర్ పెడుతుంది సార్ తను. నాకు అది ఏం చేయాలో కానీ అర్థం కావటం లేదు సార్. కాంటాక్ట్ లో ఉందా అండి? ఉంది సార్. చేస్తుంది సార్, ఎత్తితే చేస్తుంది. తను చేస్తుంటుంది సార్. నిజంగా టార్చర్ పెడుతుంది సార్ తను. ఒకసారి కాన్ఫరెన్స్ లో తీసుకుంటారా? ఒకసారి మాట్లాడదాం. ఇగో కాన్ఫరెన్స్ లో తీసుకోండి, కానీ నేనున్నట్టు చెప్పకండి. అలాగే సార్, పెడతాను సార్. నార్మల్ గా మాట్లాడండి. ఏం చేశారు ఇప్పటిదాకా, ఏమైందో ఒకసారి ఆమెతో మాట్లాడి ఆమె లోపల టెన్షన్ వాతావరణం క్రియేట్ చేయండి. ఆమెకి కోపం వచ్చేలా మాట్లాడండి. ఏం చేస్తావు నేనున్నా అని అస్సలు చెప్పకండి, నార్మల్ గా మాట్లాడండి. నేను పెడతాను సార్, ఒకసారి వినండి సార్ మీరు. హలో అనిత.
ఆ, ఎక్కడ ఉన్నావు అనిత? ఇంట్లో ఉన్నా. నాకైతే ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఎన్నిసార్లు చేసినా. నాకు ఇంట్లో అయితే పెళ్లి ఫిక్స్ చేసినారు. ఆ, నేనైతే పెళ్లి చేసుకుంటాం అనుకుంటున్నా. నీకు చెప్పినా కదా, నీకు ఏం కావాలన్నా నేను ఇస్తొచ్చినా, నాతో ఉండు ప్లీజ్. లేదు, నాకైతే నేను ఇంట్లో చూపించిన వాళ్ళే చేస్తున్నా. నాకైతే ఫుల్ ప్రెషర్ గా ఉంది. నా వల్ల అయితే కాదు. నేనైతే పెళ్లి చేసుకుంటున్నా. నాకు నా లైఫ్ లోకి ఇంకా రావద్దు. నువ్వు మోసం చేసినంత నాకు ఇంకెవ్వరు చేయలేదు. నేనేం మోసం చేసినా చెప్పు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం కదా, ప్లీజ్. నువ్వు నాకు అసలు పెళ్లి చేసుకుంటామని చెప్పేసి అసలు హస్బెండ్ ఉన్నాడని మ్యాటర్ నాకు చెప్పకుండా దాచినావు నువ్వు. నా సిచ్యువేషన్ అర్థం చేసుకో. అప్పటికి నేను ఎన్నిసార్లు అడగతా వచ్చినాను, అసలు చెప్పలేదు. మళ్ళా 7 ఏళ్ళు తప్పగానే ఉంది నీకు. ఎట్లా చేసుకోమంటావు నువ్వు అసలు? ప్లీజ్ రా, నా కోసం. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రా, ప్లీజ్ రా. నాకైతే వద్దనిత. నువ్వేం చేసుకుంటావు చేసుకో, నాకు నువ్వు వద్దు. నేను ఇంట్లో ఒక్కసారి ఆలోచించు. నీకేం తక్కువ చేసినా చెప్పు, మనీ పరంగా. నేను చెప్తున్నాను, నన్ను మోసం చేసినావనేసి చెప్తున్నా. ఇప్పటికీ నేను ఎందుకు మోసం చేయాలి? చెప్పే పని అవుతే ఫస్టే చెప్పుండాలి. అయితే ఏమవుతుంది? నువ్వు నాతో వచ్చేసి నిన్ను బాగా చూసుకుంటా, రాజులాగా. అయితే ఏమవుతుంది? నాకు నా లైఫ్ నేను చూసుకుంటాను అనిత. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నువ్వు ఏం చేస్తావు నాకైతే వద్దు. ఇంకా నువ్వు ఏమైనా చేసుకో, నేను నీతో ఉండను. నాకు బ్రేకప్ కావాలి. నాకు అసలు నీతో నాకు వద్దు ఇంక నుంచి. నువ్వు నన్ను మోసం చేసినావు. అసలు నాకు చెప్పినావా నీ హస్బెండ్ ఉన్నాడనేసి? ఎన్ని రోజుల నుంచి అడుగుతూనే ఉన్నాను. అరే నువ్వు అంటే ఇష్టం రా, నీకోసమే కదా ఇదంతా. ఇష్టం ఉంటే నేను అప్పటికి అడుగుతూనే ఉన్నా. 7 ఏళ్ళు పాప కానుంది నీకు. హస్బెండ్ ఉన్నాడు, అన్ని దాచినావు. చూడు, నువ్వు నాతో వచ్చేసి. నేను రాను. నాకు సొసైటీలో రెస్పెక్ట్ కావాలి. నేను రాను. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో. నన్ను అయితే వదిలేసేయి ఇంకా. ఓకేనా? నేను రానైతే రాను. నేను మా ఇంట్లో వాళ్ళు చూపించిందే చేసుకుంటా. నాకు ఇంట్లో ప్రెషర్స్ వల్ల నేను చేసుకుంటా. నీ లైఫ్ లాంగ్ నువ్వు బాధపడేలా చేస్తా. నాతో నువ్వు హ్యాపీగా ఉంటావు. ఆలోచించు. నీకే తక్కువ చెయ్యను. మనీ పరంగా, సెక్స్ పరంగా అంతా నేనున్నా కదా. ఇంకేంటి నీకు? మళ్ళీ చెప్తున్నా శ్రవణ్, విను. నన్ను అసభ్యంగా ఫొటోస్ తీసినావని, నా కూతుర్ని టచ్ చేసినట్లు ఫోక్సో కేసు పెడతా. నన్ను అత్యాచారం చేసినట్లు రేప్ కేసు పెడతా. తర్వాత నా ఇంట్లో బంగారు గాని తీసుకుపోయినావని కేసు పెడతా నీ మీద, రాబడి కేసు. నీ జాబ్ లేకుండా చేస్తాను. నీ లైఫ్ మొత్తం స్పాయిల్ చేసేస్తా నేను. ఏం చేస్తావు కేసు పెడితే? చేయాల్సినంతా చేసినాను. ఆల్రెడీ ఈ మాటలన్నీ వింటున్నారు సారు. మాట్లాడతారు. హలో సార్. ఎవరు వింటున్నారు? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? హలో, ఎవరు మీరు? నేను అడ్వకేట్ అలీ మాట్లాడుతున్నాను. మీరు ఎవరైతే నాకేంటి సార్? అడ్వకేట్ అయితే ఏంటి, ఎవరైతే మాకేంటి? ఏందమ్మా ఒక అబ్బాయిని పట్టుకుని ఇంత ఘనంగా థ్రెటన్ చేసి తను సుసైడ్ చేసుకునే ఆలోచనలు తనకు తీసుకొస్తున్నారు. అబ్బాయికి అంత టార్చర్ ఎందుకు చేస్తున్నారు మీరు? నేనేం చేస్తాను? నాతో ఉండమంటున్నారు. ఏందండి అతని మీద ఫాల్స్ కేసులు పెడుతున్నారు మీరు. అతనే మీ మీద కేసులు వేయాలి అసలు. లేదు సార్, తను నాకు ఇష్టం సార్. తనంటే మీరు ఎవరు అసలు? మా మధ్య ఎందుకు వస్తున్నారు? అబ్బాయి అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నాడు, అందుకే మధ్యలో వస్తున్నా. సార్ మీకు తను ఎంత ఇస్తానన్నాడో నాకు తెలియదు సార్. నేను అంతకు రెట్టింపు ఇస్తాను, మీకు 3 ఇంతలు ఎక్కువ ఇస్తాను. మా మధ్యకు మాత్రం రావద్దండి మీరు. ఏందండి డబ్బులతో కొనాలనుకుంటున్నారా? ఏదైనా కొనేయచ్చు సార్ డబ్బుతో. ఏం కొంటారండి? న్యాయాన్ని కొంటారా డబ్బుతో? ఏదైనా కొనొచ్చు సార్. మీకు ఎంత కావాలో చెప్పండి, అంత ఇస్తాం. అంత రేట్లు ఎక్కువ ఇస్తాం మీకు శ్రవణ్ ఇచ్చిన దానికంటే. మీరు మా మధ్యకు రావద్దండి. మా పర్సనల్ ఇష్యూ, మమ్మల్ని వదిలేసేయండి. మా మధ్యకు రావద్దండి మీరు. మీ పర్సనల్ ఇష్యూ అయితే శ్రవణ్ నా దగ్గరకు రాడు. మీ పర్సనల్ ఇష్యూ హద్దు మీరింది. అబ్బాయి లైఫ్ తో మీరు ఆడుకుంటున్నారు. మీరు చేసేది కరెక్ట్ కాదు. ఏంటి కరెక్ట్ కాదు సార్? మీరు మీకు ఒక పాప ఉన్నది, మీకు హస్బెండ్ ఉన్నాడు, మీరు ఒకళ్ళకి భార్య, ఒకళ్ళకి తల్లి. మీరు ఇలాంటి పనులు చేస్తారా? అయితే ఏంటి? ఇప్పుడు ఆయన పోలీస్ స్టేషన్ వెళ్తున్నాడు మీ గురించి ఇప్పుడు కేసు పెట్టడానికి. మీరు చేసేది చాలా తప్పండి. ఇప్పుడు శ్రావణ్ వెళ్ళి మీ మీద కంప్లైంట్ చేస్తారండి. మీరు తనకు చాలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. సరే సార్, ఏం కేసు పెడతాడో పెట్టుకోమనండి. ఇప్పుడు చట్టం మొత్తం మాకు ఫేవర్ గా ఉంది. కేసు పెట్టుకోమనండి సార్. తన మీద నేనే రివర్స్ లో కేసు పెట్టి తన లైఫ్ మొత్తం స్పాయిల్ అయ్యేలా చేయకుంటే నా పేరు అంతే కాదు. మీరు మాట్లాడేది ప్రతిదీ కూడా ఆడియో వీడియో రికార్డ్ అవుతుందండి. ఇదే ప్రూఫ్ ని రేపు ఎక్కడ ప్రవేశపెట్టాలో అక్కడ ప్రవేశపెడతాం. మీ మీద యాక్షన్ అయ్యేలా చూస్తాం. ఈ ఆడియో వీడియో రికార్డింగే ప్రూఫ్. మీరు ఎంత పెద్ద కేసు వేసినా కూడా ఈ ప్రూఫ్ తోటి తను బయటకు వస్తాడండి.
చూద్దాం. ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ హస్బెండ్కి మెయిల్ చేస్తాడు. అప్పుడు మీ నిజ స్వరూపం మొత్తం సొసైటీ ముందు వచ్చేలా చేస్తాడండి శ్రవణ్. ఏం వీడియో, ఏం ఆడియో రికార్డింగ్ చేస్తున్నారు సార్ మీరు? మీరు మాట్లాడేది మొత్తం రికార్డ్ అవుతుందండి ఇక్కడ. అనిత, నువ్వు మాట్లాడింది, ఇప్పుడు మాట్లాడింది, ఇంత ముందు మాట్లాడింది అవన్నీ నేను రికార్డ్ చేసుకున్నా. రికార్డ్స్ అన్ని సారికి పెట్టా. నువ్వు ఏం చేస్తావు చేసుకో, నాకు అనవసరం. ఇంకా శ్రవణ్ ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు ఆలోచించేది మాత్రం ఏదీ లేదు. మీరు జైలుకి వెళ్ళడం ఖాయం. సార్ ప్లీజ్ సార్. ఒక అబ్బాయిని మీరు పట్టుకొని ఇంత ఘనంగా బ్లాక్మెయిల్ చేయడం అనేది కరెక్ట్ కానే కాదు. తను సుసైడ్ దాకా వెళ్ళిండు. ఇప్పుడు ఈ ఆడియో వీడియో ఖత్తర్లో ఉన్న మీ హస్బెండ్కి పంపించి తనకు మీ నిజ స్వరూపం బయటపడేలా చేస్తామండి. వెయిట్ అండ్ సీ. సార్ ప్లీజ్ సార్, ఈ ఆడియో వీడియో ఎక్కడ లీక్ చేయకండి సార్. నా హస్బెండ్ చాలా మంచోడు సార్, అలా పంపకండి తనకి. నా లైఫ్ మొత్తం స్పాయిల్ అవుతుంది సార్. లేదండి, మీ నిజ స్వరూపం బయటపడాలి కదా. మీరు ఇండియాలో చేసే పనులన్నీ ఖత్తర్లో ఉన్న మీ హస్బెండ్కి తెలియదు కదా. లేదు సార్, మా ఆయన ఖత్తర్లో ఉన్నాడు, కానీ తన నాకు ఫైనాన్షియల్ గా చాలా సపోర్ట్ ఉన్నాడు సార్. కానీ నాకు శారీరక పరంగా శ్రవణ్తో సార్ ప్లీజ్ సార్, తను నాతో ఉంటే నేను సంతోషంగా ఉంటా సార్. కానీ ఇదంతా ఏందండి, బెదిరించడం ఏంది? ఒక పర్సన్ కి బెదిరించడం అనేది మీరు చేసే తప్పు కదా. తనకు ఇష్టం లేదు అంటే మీరు ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు? అయినా తనకి ఏం తక్కువ చేసినా సార్ ఇష్టం లేదనేకి. తన లైఫ్ తను లీడ్ చేసుకుంటా అంటున్నాడు, పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. మీరెందుకు అడ్డంగా వస్తున్నారు? సార్ 2 years నుంచి తనతో చాలా హ్యాపీగా ఉన్నా సార్, శారీరక పరంగా కానీ ఏదన్నా కానీ. నీకు ఆల్రెడీ పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత వేరే అబ్బాయితో అఫైర్లో ఉండడమే తప్పు. సరే ఉన్నావు, అయిపోయింది, వదిలేయండి. తన లైఫ్ తనకు లీడ్ చేయనివ్వండి. మీరు మోసం చేస్తారు. తను మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఒక లైఫ్ ఇద్దాం అనుకున్నాడు, కానీ మీరు. కానీ శ్రవణ్ లేకుంటే నేను ఉండలేను సార్. తనంటే నాకు చాలా ఇష్టం. నిజంగా లవ్ చేసిన సార్ నేను. మీరు లవ్ చేశారు కరెక్టే అమ్మా, కానీ ఇక్కడ ఒకటి గ్రహించండి. మీది పెళ్ళయింది, మీకు పాప ఉన్నది. నా కూతురు మీద ఎంత ప్రేమ చూపించినానో శ్రవణ్ మీద కూడా అంతే ప్రేమ చూపించినా సార్ నేను. నా లవ్ లో అంటే ఇష్టం లేదు. ఇప్పుడు తను వద్దు అంటే నేను ఉండలేను. కానీ నాకు నువ్వు అవసరం లేదు. నాకు నువ్వంటే చాలా ఇష్టం రా. నాకు వద్దు, నువ్వు అసలు వద్దే అవసరం లేదు. వద్దు అంటాడు కదా. వద్దన్న తర్వాత మీరు వెనుకపడడం అనేది కరెక్ట్ కాదు. అది మన లాలో కూడా లేదు. మీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, మీరు ఒకళ్ళకి డెడికేటెడ్ అయిపోయారు. పెళ్లికి తాళి ఎట్లా లైసెన్సో, ప్రేమకి లైసెన్స్ అనేది ఉండదండి. లేదు సార్, నాకు తనంటే చాలా ఇష్టం, తను కావాలి అంతే. ఇష్టం లేదు అని శ్రావణ్ చెప్తున్నారు కదమ్మా, మరి ఎందుకు మీరు అంతగానంగా ఫోర్స్ చేస్తున్నారు? మీరు ఫోర్స్ చేయడం, మీరు తనతో ఉండడం కూడా చెల్లదండి. సొసైటీలో ఇది అసలు చెల్లనే చెల్లది. తను నాతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటా సార్ నేను. తనని కూడా హ్యాపీగా చూసుకుంటా. సరే అండి, మరి తన లైఫ్ ఉంది కదా, తను కూడా ఒక పెళ్లి చేసుకోవాలి, తనకు కూడా ఒక భార్య ఉండాలి, తనకు కూడా నేనున్నా కదా. అఫీషియల్ గా మీరు ఉన్నారా? మీరు మీ హస్బెండ్ తోటి ఏకాంతంగా ఉంటారు. ఉన్నప్పుడు శ్రవణ్ కి మీతో కలవాలని ఉంటది. ఆ టైంలో మీరు కలుస్తారా కలవరా అని అడుగుతున్నా నేను. అలా ఎలా కుదురుతుంది సార్? మా హస్బెండ్ ఉంటాడు కదా. మీ హస్బెండ్ ఉంటే ఇదే కూడా మీ హస్బెండే కదా. నీకేం కావాలన్నా నేను ఇస్తా అని చెప్పారు కదా. ఇస్తా సార్, ఇవ్వని అనడం లేదు కదా. తను ఉన్నప్పుడు కుదరదు కదా. అట్లా కుదరదు. మీ హస్బెండ్ కి చెప్పారా మరి మీరు శ్రావణ్ గురించి? ఎలా చెప్తారు సార్? మీ హస్బెండ్ ఒప్పుకుంటాడా మరి శ్రావణ్ ని? ఒప్పుకోరు సార్. ఎలా ఒప్పుకుంటారు? డబ్బుతో కొనగలుగుతారా మీరు? ఈ బంధాన్ని కొనగలుగుతారా డబ్బుతో? ఏదైతే మీరు చెప్తున్నారో ఇది టోటలీ రాంగ్. మీరు ఇంకా దీని మీద ఆర్గ్యూ చేసి అబ్బాయికి ఇబ్బంది పెడితే మాత్రం రిటర్న్ కేసు తను మీ మీద వేస్తాడు. సార్ ఇన్ని రోజులు నా పాప కోసం ఎవరితో నేను ఇట్లా లేను సార్. శ్రవణ్ నచ్చినాడు. మీ దారి మీరు చూసుకోండి అమ్మా, తన జోలికి రాకండి. ఇప్పుడు మనం తనని బెదిరించడం కానీ తనని బ్లాక్మెయిల్ చేయడం కానీ చేస్తే మాత్రం ఈ ఆడియో రికార్డింగే తన దగ్గర ప్రూఫ్. మీరు కావాలని తన మీద ఫాల్స్ కేసులు పెట్టి తనని ఇరికిస్తామని చూస్తున్నారని. అయినా తనని మీరు ఇరికిస్తే మీకు వచ్చేది ఏం లేదండి. ఒక అమాయకుడైన ఒక అబ్బాయి జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు అవుతారు మీరు, కానీ మీకు వచ్చేది ఏమీ లేదు. ఏదో అయిందేదో అయిపోయింది, తనని వదిలేయండి, మీ లైఫ్ మీరు లీడ్ చేసుకోండి. ఇంకోసారి ఎవరిని కూడా ఇలా మోసం చేయకండి. అయ్యో మోసం కాదు సార్, ఒక్కసారి ఆలోచించమనండి. నాకు ఇంకొద్దు సార్. తనకు ఆల్రెడీ ఒకసారి ఆలోచించమని సార్. తనకి పాప ఉన్నది, హస్బెండ్ ఉన్నాడు, అంత మంచి హస్బెండ్ అనేది తనే చెప్తుంది. మళ్ళా నన్ను చేసుకోవద్దంటుంది సార్ పెళ్లి. తను నా లైఫ్ ఏమవ్వాలి సార్? ఇంకా మీరు పని చేయండి శ్రవణ్, మీరు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా ఒక లేడీ మీకు
బ్లాక్మెయిల్ చేస్తుందని ఒక కంప్లైంట్ ఇవ్వండి. సార్ అలాగే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆమె ఏం చేస్తుందో మనం చూద్దాం. అలాగే మాటలతో చెప్తే తను వినట్లేదు, తను ఏదో నీకు ప్రాబ్లం క్రియేట్ చేసేటట్టే నాకు అనిపిస్తుంది. ఎందుకన్నా మంచిది ఒక కంప్లైంట్ ఇచ్చి పెట్టేసేయి, ఓకేనా, సేఫ్ సైడ్ గా. అలాగే సార్. సరే సార్, వద్దులేండి, కేసు వద్దు, ఏమొద్దు. తను వినడం లేదు కదా, నా పాప కోసం నేనే వదిలేసుకుంటానులేండి. నేను తన మీద కేసు పెట్టాను, తన జోలికి వెళ్ళాను. అనిత ఇప్పుడే చెప్తున్నా, నాకైతే ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, నేను చేసుకుంటాను. నన్ను అయితే మాత్రం ఇంకా ఫోన్ చేయొద్దు నాకు అనిత. లేదు, చెయ్యను. ఆ వీడియో ఆడియో ఎక్కడ బయట పెట్టకు ప్లీజ్. నా పాప లైఫ్ పోతుంది, నా లైఫ్ పోతుంది. సామరస్యంగా పరిష్కరించుకుంటే ఏదైనా మంచిగా ఉంటుందండి. కోర్టులు కేసులు అని పోతే మీ పరువు పోతుంది, తిన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. సరే, మీ పనేదో మీరు చూసుకోండి, తిన జోలికి రాకండి. అయిందేదో అయిపోయింది. తను చాలా బాధల్లో ఉన్నాడండి, నాకు అర్థమైపోయింది. తన వాయిస్ వింటేనే అర్థమవుతుంది. సరే సార్, ఆడియో గానీ వీడియో గానీ ఎక్కడ లీక్ చేయకండి సార్. మీ లైఫ్ కి మీ పాప లైఫ్ కి ఏం కాదండి. వీడియో ఆడియో వెళ్ళినా ఏది కానీ మేము ఎక్కడ ప్రస్తావించము. టెన్షన్ పడే అవసరం లేదు. కానీ ఇలాంటి పని మాత్రం ఎప్పుడు ఏం చేయకండి, ఓకే? సరే, ఇంకోసారి కాల్ చేస్తే శ్రవణ్, నా నెంబర్ అయితే మీ దగ్గర వచ్చేసింది కదా, మీరు నాకు కాల్ చేయండి. అలాగే సార్, నేను చేస్తాను సార్. ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు కాల్ చేయండి, మనం చట్టపరంగా ఏమవుతుందో అది చేసుకుందాం. అలాగే సార్, ఓకేనా? టెన్షన్ పడే అవసరమే లేదు. తను ఏం కేసులు కూడా పెట్టినా చెల్లవు. మన దగ్గర ఆధారం వచ్చేసింది. రేపు మీకు ఇదే కాపాడుతుంది, ఓకే? అలాగే. హాయిగా మీ పేరెంట్స్ చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి, నీట్ గా హ్యాపీ లైఫ్ లీడ్ చేయండి. మీరు కూడా అనిత గారు డిప్రెస్ అవ్వకండి, మీ హస్బెండ్ ని మార్చుకోవడానికి ప్రయత్నించండి, అంతేగాని ఇలా వేరే వాళ్ళ జీవితాలతో అస్సలు ఆడుకోకండి. ఏదున్నా మీ హస్బెండ్ అని చూసుకోండి మీరు, అదే బెటర్. మాకు కూడా ఎవరి లైఫ్ స్పాయిల్ చేయాలని ఉండదు, అందరూ హ్యాపీగా ఉండాలి. శ్రవణ్ అయితే మీరు కాల్ చేయరు కదా ఇంకా ఫ్యూచర్ లో. సరే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ అండర్స్టాండింగ్. సరే సార్, థ్యాంక్ యూ సార్. నిజంగా లైక్ నా జీవితాన్ని కాపాడినట్టు అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. అనిత గారి కాల్ కట్ చేయండి మీరు. సార్ థ్యాంక్ యూ సార్, అసలు నా జీవితాన్ని కాపాడినారు సార్ మీరు. నిజంగా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి లైఫ్ లో. ఇది ఒకటి మీకు ఒక గుణపాఠంలా అయిపోయింది. అవును సార్. ఎవరో ఒక లేడీస్ పిలిస్తే వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని వాళ్ళ పాస్ట్ తెలియకుండా ఏదో గుడ్డిగా నమ్మేసి ఇప్పటి నుంచన్నా కొంచెం కాషియస్ గా ఉండండి. ఎవరో అమ్మాయి పిలిచిందని వెళ్ళిపోవడం అలాంటివి మాత్రం మీరు చేయకండి. మీరనే కాదు, నా వీడియో చూస్తున్న అబ్బాయిలు, నా వీడియో చూస్తున్న ఆడియన్స్ అందరికీ చెప్తున్నాను, ఎవరైనా కానీ అమ్మాయి పిలిస్తే అస్సలు వెళ్ళకండి. వాళ్ళ గురించి మొత్తం తెలిసాకనే వాళ్ళతో ఏదైనా రిలేషన్షిప్ కానీ ఏదైనా మీకు ఇష్టమైన మూమెంట్ మీరు ఇవ్వండి. అంతేగాని ఇలాంటి రిలేషన్షిప్స్ పెట్టుకొని తర్వాత బాధపడడం అనేది చాలా కేసులకు దారి తీస్తుంది. చాలా పెద్ద పెద్ద కేసులు అవుతాయి, రేప్ కేసెస్ అవ్వచ్చు, లేకుంటే ఇంకేదో కేసు అవ్వచ్చు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉంటేనే మనకు మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. అలాగే సార్, మీకు కూడా చెప్పేది సార్. అలాగే సార్, చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్, నా లైఫ్ కాపాడినారు సార్ మీరు. వెల్కమ్ అండి, బాధపడకండి. ఏదైనా ఉంటే నాకు చెప్పండి ఫ్యూచర్ లో, ఓకే? అలానే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రైట్ అండి, ఓకే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్లో పడకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. కేసులు పడడం ఒక సెకండ్ పని అండి. కొన్నిసార్లు జెన్యున్గా కేసులు పడతాయి, కొన్నిసార్లు చేయని తప్పు కూడా మన పేరు అనేది అందులో యాడ్ అయిపోతుంది. సో అందుకే ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండండి. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇంకా ఇలాంటి లీగల్ విషయాల కోసం మీరు నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.